చాలా వరకు కార్మికులు గూడా పట్టించుకుంటలేరు. ఎందుకు మరి ఇలా అయితుందో అర్థమైతలేదు. అధికారులు గూడా బాగా చొరవ తీసుకుంటుర్రు. రోజు బ్యాంకు నుండి బ్యాంక్ హాలిడే అయినా మంచిదే ముగ్గురు, నలుగురిని బ్యాంకు వాళ్ళను పిలిపించి కమిషనర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ కార్మికులు గూడా చొరవ చూపుతలేరు. మరి ఎక్కడ పోతుంది? ఎంత చెప్పినా మీకు అర్థమైతలేదా? ఇదివరకు ఒక మనిషి జరిగిపోయిండు అంటే చనిపోయిండు. 30,00,000 ఇన్సూరెన్సు ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేయరాకుండా అయిపోయింది. ఆ ప్రాసెస్ ఇప్పుడు ప్రాసెసింగ్‌లో ఉంది. సో, తర్వాత రేపు ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. మరెందుకు కార్మికులకు ఇంత సోయి లేకుండా అయిపోతుర్రో అర్థమైతలేదు. చాలా వరకు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఆహ్, అర్థం కానట్టున్నాయి. మళ్ళా కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో, అధికారుల దృష్టికి తీసుకెళ్ళిర్రు. అధికారులకు తెలిసినంక అధికారులేమన్నారు, ఆధార్ కార్డ్ ఫోటో పట్టుకొనైనా పర్లేదు పోర్రి బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. బ్యాంకులతోని మాట్లాడడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ కార్మికులు గూడా కొంచెం బాగా సంఖ్య అనేది తక్కువుంది. రేపు మన ఇంట్లో వారికి ఎవరికైనా ఏమన్నా గావచ్చు. నాయకత్వమును, అధికారులు గూడా చొరవ తీసుకుంటుర్రు. కానీ మన దగ్గర అవ్వద్దు. ఈ అవకాశాన్ని మనం వృధా జేసుకోవద్దు.